చెప్పాల్సింది గంపా నాగేశ్వరరావు సార్కి 2014లో 10 ఏళ్ల కిందట మొట్టమొదటిసారి సైబర్ నేరాల మీద ఇదే ప్లాట్ఫామ్ మీద నాతో మాట్లాడించినాడు సారు. 10 ఏళ్ల తర్వాత కూడా ఎవరు లేరు నా మాదిరి మాట్లాడేవాళ్ళు. సార్ 10 ఏళ్ల కిందట ఇక్కడే కదా మాట్లాడిండేది. సో ఇది అనంతమైన సమస్య, పెరుగుతూనే ఉంటుంది, తరగదు. ఫస్ట్ మీరు జాగ్రత్తగా గమనించండి. మీకు మేలు, మీ ఉద్యోగస్తులకు మేలు, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ మంచిది అన్నట్టు. అక్కడ 2014 నుంచి ఇదే ప్లాట్ఫామ్ నుంచి స్టార్ట్ చేసినాము. ఒక పోస్టర్ తయారు చేసినాము, సైబర్ నేరాలపై యుద్ధం అని. ఆ పోస్టర్ కావాల్సింటే మీరు యూ కెన్ గెట్ ఫ్రమ్ మీ తర్వాత ఎప్పుడైనా ఉంటే. సో ఇక్కడ కొన్ని ఫిగర్స్ చూడండి. ఆర్మీ ఆఫీసర్ 1.1 crore, సీనియర్ జర్నలిస్ట్ బెంగళూరు 1.20 crores, చీఫ్ సెక్రటరీ తెలంగాణ మాజీ 1.8 crores, చార్టెడ్ అకౌంట్ 2.5 crores, గుజరాత్ బిజినెస్ మ్యాన్ 2.69 crores, ఇన్ఫోసిస్ టీమ్ లీడ్ 3.70 crores, ఇండియన్ బ్యాంక్ మేనేజర్ 5.7 crores, ఎన్ఆర్ఐ డాక్టర్ 11 crores, ఎంఎన్సి ఐటీ ఆర్గనైజేషన్ డైరెక్టర్ 25 crores. ఇవి ప్యాకేజీలు కాదు, పోగొట్టుకున్న డబ్బులు రియల్గా. మీరు చాలా సీరియస్ సబ్జెక్టు. ఇందులో బోనస్ ఏంటంటే ప్రాణాలు ఉడకపోతున్నాయి. సో ఈత రాకుంటే నీళ్ళల్లో మునిగిపోతారు. కరెంటు విషయం ఎవరు పట్టుకున్నా షాక్ కొడుతుంది. నేను కలెక్టరు అంటే కరెంటుకి తెలియదు, నాకు ఈత రాదంటే కలెక్టర్కి తెలియదు ఖచ్చితంగా. అట్లనే మీకు సైబర్ నేరాల గురించి తెలియకోకుంటే బ్లేడు లేకుండా గుండు కొడతారు. సో జాగ్రత్త. ఏమవుతుంది, అవి ఏఐ ఫోటోలు, మీకేం ఇబ్బంది లేదు, రియల్ ఫోటోలు కాదు. నేను అంటున్న మాటలు కాదు, ఏకంగా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా జగదీష్, హానరబుల్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా జగదీష్ సార్ చెప్పారు, పిఎం మోడీ గారు చెప్పారు, తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు చెప్పారు సైబర్ నేరాల గురించి. ఇవి రీసెంట్గా జస్ట్ 15-20 days కిందట వార్తలు నేను చెప్తుండేది. చాలా డేంజర్గా ఉంది. మనకు జరగనంత వరకు జరగనట్లు కాదు. కరోనా మాదిరే, సొసైటీలో కరోనా ఉందంటే మనకు వచ్చినట్లే. అట్లనే సొసైటీలో సైబర్ క్రైమ్స్ ఉన్నాయంటే ఈరోజు కాకుంటే మనకు రేపు ఖచ్చితంగా దానికి ఇబ్బంది పడతాం. నాకు ఈరోజు 2-3 కాల్స్ వచ్చినాయి. ఒకటి కాకినాడ నుంచి, ఒకటి జగిత్యాల నుంచి. కాకినాడ నుంచి ఒకతను ఇంతకుముందు 2 స్పీకర్లు చెప్పినారు. ఏం చెప్పినారు? స్కీము అని చెప్పి. అక్కడ సార్ డబ్బులు సంపాదించుకోవాలని చెప్పినాడు, ఇక్కడ పోగొట్టుకోకూడదని చెప్తున్నాను నేను. యాక్చువల్గా నా వీడియో 2019లో ఎప్పుడో చూసిన వీడియో తాడపత్రిలో ఆర్యవైశ్య కమ్యూనిటీ అధ్యక్షుడు చూసి నాకు ఫోన్ చేసినాడు, సార్ తాడపత్రిలో మనది సెషన్ పెడదామనే. ఓకే, నో ప్రాబ్లం అని చెప్పిన. ఎందుకంటే నాది అనంతపురం జిల్లా తాడపత్రి దగ్గర ఎల్లనూరు మండలం వాసాపురం. మా ప్రాంత ప్రజల కోసమని నేను టైం ఇచ్చినాను. సోషల్ మీడియా నేరాలపై అవగాహన అంటే ఎవరు రారు సార్, ఏం చేయాలన్నారు. డబ్బులు ఎలా సంపాదించుకోవాలని పెట్టినాం హెడ్డింగ్. 300 మంది వచ్చినారు. మాకు తెలిసింది ఆవు కథ, డబ్బులు పోగొట్టుకోకపోవడమే సంపాదించినట్లని ఇదే స్టోరీ చెప్పిన. వేరే స్టోరీ అని చెప్పలే, సేమ్ స్టోరీనే చెప్పినాను. సేమ్ టైము నేను ఎన్ఐటి వరంగల్లో బీటెక్ చదివినాను. మధ్యలో ఇంటర్మీడియట్ 3 సబ్జెక్టులు ఫెయిల్ అయినాను. సో ఫెయిల్యూర్స్ ఉంటాయి, అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి అన్నట్టు. సో ఎక్కడ ధైర్యం వీడకూడదు అన్నట్టు. యాక్చువల్గా అక్కడ కిందని చూసినారంటే ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు కూడా అదే మాట అన్నారు. నేను ఇద్దరం ఒకటే స్కూల్లో చదువుకున్నాము ఇన్స్టెంట్లీ. సో 200 సెషన్లు కండక్ట్ చేసినాను. స్టార్టింగ్ 2014తో స్టార్ట్ చేస్తే తెలంగాణ పోలీసులకు ఎస్పీ లెవెల్ వరకు, ఐఐటి చెన్నై, డిఆర్డిఎల్, వాట్ నాట్ మెనీ ప్లేసెస్, హెట్రో డ్రగ్స్, ఎన్మాక్స్. అక్కడ డిఆర్డిఎల్ డైరెక్టర్ నాకు చిపని నమూనా ఇచ్చినాడు. యాక్చువల్గా నమూనా గురించి చెప్పట్లేదు. ఆయన పేరు మీద 25 ఫేక్ లోన్స్ ఉన్నాయంట. బ్యాంక్ టు బ్యాంక్ వెళ్ళి సెటిల్ చేసుకున్నాడు. సో మీ ఆధార్ కార్డు, మీ పాన్ కార్డు ఇష్టం వచ్చినట్లు ఇచ్చినారంటే ఎవరెవరు లోన్ తీసుకుంటారు. కంపల్సరీ రెగ్యులర్గా మీ సిబిల్ స్కోర్ చెక్ చేసుకుంటుండండి, ఏమన్నా లోన్స్ ఉన్నాయో లేదో. తెలంగాణ పోలీసులకు, టాప్ లెవెల్ పోలీసులకు ఇచ్చినప్పుడు ప్రోగ్రాము. ఇక్కడ 4 ఫోటోలు ఉన్నాయి. 1 పిక్ ప్యాకెటింగు, 2 మొబైల్ థెఫ్టింగు, 3 చైన్ స్నాచింగు, 4 ఇంటి దొంగతనాలు. ఇవి చాలా వరకు తగ్గిపోయినాయి. ఒక మొబైల్ థెఫ్టింగ్ మాత్రమే ఉంది. పిక్ ప్యాకెటింగ్ తగ్గిపోయింది. ఎప్పుడు ఈ మధ్యన జరిగిందా పిక్ ప్యాకెటింగ్? జరగలేదు కదా. చైన్ స్నాచింగ్ కూడా తగ్గిపోయింది. ఎందుకంటే లేడీస్ గోల్డ్ వాడట్లేదు, రోల్ గోల్డ్ వాడుతున్నారు. సో వాళ్ళకి తెలిసింది దొంగలకు పెద్ద యూజ్ ఉండదని. సో మొబైల్ థిఫ్టింగ్ మాత్రం జరుగుతుంది. ఇక్కడ ఏ దొంగతనమైనా కానీ మనకు తెలియకోకుండా జరుగుతుంది, లాస్ట్ మినిట్లో తెలుస్తుంది. కానీ సైబర్ నేరాల విషయంలో మాత్రం మన సహకారంతోనే జరుగుతుంది.
100% ఎందుకు మనం సహకరిస్తామంటే ఇక్కడ తెలుసు అక్కడ తెలియదు అంతే, సింపుల్. సో ఒక కరోనా, ఒక సునామీ, ఒక సైక్లోన్, ఒక అర్త్క్వేక్, ఒక ఎయిడ్స్, ఒక క్యాన్సర్, ఇవన్నీ మడతపెట్టి 1,00,000తో మల్టిప్లై చేస్తే సైబర్ నేరాలకు తక్కువవుతుంది. మీ దగ్గర మీ మొబైల్లో ఎన్ని అప్లికేషన్లు ఉంటే మీరు అన్ని ఉరితాళ్ళు ఉన్నట్లే, కాకపోతే ఉరి ఎప్పుడు పడుతుందో తెలియదు. సో ఓన్లీ అవసరం ఉన్న అప్లికేషన్స్ మాత్రమే ఇన్స్టాల్ చేసుకోండి. దాని మీద లోడ్ తగ్గుతుంది, మీ మీద లోడ్ తగ్గుతుంది. మనం మన పిల్లలకి కత్తి గురించి, కరెంటు గురించి, కంప గురించి, పాము గురించి, పుట్ట గురించి జాగ్రత్తలు చెప్పినాం. ఎక్కడన్నా సైబర్ నేరాల గురించి చెప్పినారా? మీకన్నా మీ తల్లిదండ్రులు చెప్పినారా? లేదు. ఇవన్నీ కలిపితే భయంకరమైన సమస్య సైబర్ నేరం. మీకే తెలియనప్పుడు మీ పిల్లలకి చెప్పలేరు. సో ఇప్పటి నుంచి సైబర్ నేరాల గురించి రెగ్యులర్గా వాచ్ చేయండి. ఖచ్చితంగా అది మీకు ఉపయోగపడుతుంది. అండ్ మిమ్మల్ని మీరు సేవ్తో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు చిన్న ఈ సెషన్ ఏంటంటే ఒక చిన్న బోర్డు పెడుతున్నాం. రోడ్డు మీద గుంత ఉంది, గుంత పూడ్చట్లేదు, డేంజర్ అని పెడుతున్నాం. గుంతను పూడ్చట్లేదు, డేంజర్ అని పెడుతున్నాం. సో దట్ జాగ్రత్తగా వెళ్తారన్నట్టు. అక్కడ పైన ఫోటో ఏముంది? కుక్క పిల్లలు ఉన్నాయి. కిందనేముంది? సో నేను జూబ్లీ హిల్స్లో ఉంటాను. అక్కడ కుక్కలు ఎక్కువ ఉంటే జిహెచ్ఎంసీ వాళ్ళకి రిపోర్ట్ చేసింటివి అన్నట్టు. రిపోర్ట్ చేస్తే జిహెచ్ఎంసీ వాళ్ళకి రిపోర్ట్ చేస్తే ఆ బోన్ పెట్టినారు. ఒక్క కుక్క బోన్లో పడింది. మీరు తెలిసినో తెలీదో 1 మంత్ ఆ ఏరియాలో ఒక్క కుక్క కూడా లేదు. ఎందుకు చెప్తున్నానంటే మనుషులకు కుక్కలకు ఉన్న తెలివి కూడా లేదని. ఎందుకంటే రెగ్యులర్గా న్యూస్ పేపర్లో ఎంతెంత పోతుండేది డబ్బులు నీట్గా పెడుతున్నారు, పేపర్లో చెప్తున్నారు, నాలాంటి వాళ్ళు చెప్తున్నారు. జబర్దస్త్కు 10 లక్షల వ్యూస్ వస్తాయి, ఈ వీడియోకు 10,000 వ్యూస్ రావు. దేన్ని చూడాలి, దేన్ని చూడకూడదు తెలుసుకోవాలి. సో మొబైల్ ఈజ్ అవర్ క్లోజ్ ఫ్రెండ్ యాజ్ వెల్ యాజ్ డెడ్లీ ఎనిమీ అకార్డింగ్ టు అవర్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ అండ్ ఇట్స్ యూసేజ్. ఫేస్బుక్ కత్తి కన్నా పదునైనది, కడలి కన్నా లోతైనది, ఎవరెస్ట్ కన్నా ఎత్తైనది, అణుబాంబు కన్నా శక్తి గలది, అందరి అరిచేతిలో ఇమిడి ఉన్నది. సరిగ్గా వాడుకుంటే బ్రహ్మాస్త్రము, సరిగ్గా వాడుకోలేకపోతే భస్మాసురాస్త్రం. అంతే. అంటే ఇట్లా సెల్ఫీలు తీసుకుంటుంటారు చెరువుల దగ్గర, అట్లనే పోతారు. మొబైల్ పోతుంది, మనిషి కూడా పోతున్నారు ఈత రాక. సో మీ పిల్లలకి ఈత నేర్పియండి ఇమీడియట్గా. నారాయణ పారాయణ తర్వాత సంగతి. నిన్న పేపర్లో మీరు చూసినారు లేదో, నర్సాపురం ఎంపీడీఓ ఆత్మహత్య చేసుకున్నాడు. సార్ చెప్పినాడు కదా స్టార్టింగ్లోనే, ఒక వీడియో కాల్ వచ్చింది. ఆ వీడియో కాల్ ప్రభావమే. నిన్న పేపర్లో ఓ రిటైర్డ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఎంత పోగొట్టుకున్నాడు? 2.5 కోట్లు పోగొట్టుకున్నాడు. చాలామంది ఫారిన్ జాబ్స్ కోసం కంబోడియాకు పోతున్నారు, తెలియదు. అక్కడి నుంచి సైబర్ క్రైమ్స్ మనోళ్ళతోనే చేపిస్తున్నారు, మనోళ్ళ మీద. మొన్న విశాఖపట్నం పోలీసులు 200 మందిని తీసుకొని వచ్చినారు. ఇంకా 5,000 మంది ఉన్నారంట. మన డబ్బులు పెట్టుబడి పెట్టుకొని మనం తీసుకొని పోయి అక్కడ సైబర్ బానిసలక్క పని చేపిస్తున్నారు. సో జాగ్రత్త. ఏదైనా ఫారిన్ జాబ్ పోవాలనుకున్నప్పుడు 1కి 50 సార్లు ఆలోచించండి. ఎవరి ద్వారా పోతున్నాం, ఎక్కడికి పోతున్నాం, ఎందుకు పోతున్నాం అని చెప్పి. సో ఈరోజు పొద్దున్నే ఆ న్యూస్ పేపర్లో చూసినాను, ఆన్లైన్ గేమ్కు బానిసై 14వ అంతస్తు నుంచి దుంకినాడంట. గేమ్లో అది పార్ట్ అంట. తెలంగాణలో రోజుకు 5 కోట్లు నష్టపోతున్నారు, దేశవ్యాప్తంగా 70,000 కోట్లు సంవత్సరానికి నష్టపోతున్నారు. సో ఇక్కడ కొన్ని హెడ్డింగ్స్ చూడండి. బెంగళూరులో ఐఏఎస్సి ప్రొఫెసర్ 83 లక్షలు, హుబ్లీలో ఒక డాక్టర్ 30 లక్షలు, ఆర్బీఐ ఆఫీసర్ 25 లక్షలు, నోయిడా డాక్టర్ 45 లక్షలు, ఐఐటి హైదరాబాద్ పిహెచ్డి స్టూడెంట్ 30 లక్షలు, రిటైర్డ్ ఎంఎన్సి డైరెక్టర్ 25 కోట్లు నష్టపోయినారు. అందరూ ఫేక్ డ్రగ్ పార్సల్ స్కామ్లో నష్టపోయినారు. మిగతా క్రైమ్స్ ఏమో కానీ ఆడ హుబ్లీ డాక్టరు, నోయిడా డాక్టరు కేసు తీసుకుందాం. ఆ హుబ్లీ డాక్టర్, నోయిడా డాక్టరు నెక్స్ట్ రోజు మనకే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలనుకోండి, మన పరిస్థితి ఏంది? అంటే సమాజంలో ఏదైనా సమస్య ఉందంటే మనం డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతాం. సమాజ సమస్య నాది కాదనుకుంటే కాదు. సమాజంలో కరోనా ఉందంటే మనం ఎఫెక్ట్ అవుతాం, సమాజంలో సైబర్ క్రైమ్ ఉందంటే మనం ఎఫెక్ట్ అవుతాం. సో మీరు ఎక్కడన్నా పని చేస్తుంటే మీ కంపెనీలో ఈ సెషన్స్ అరేంజ్ చేయండి. మీరు ఎక్కడన్నా మీ పిల్లలు చదువుతుంటే ఆ స్కూల్లో ఈ సెషన్స్ అరేంజ్ చేయండి, పిల్లలకు, పిల్లల తల్లిదండ్రులకు. తద్వారా చాలామంది జాగ్రత్త తీసుకుంటారు, వాళ్ళంతా వాళ్ళు ఇది చేసుకుంటారు అన్నట్టు. అగ్రికల్చర్ యూనివర్సిటీ మహారాష్ట్రలో ప్రభనీలో అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ 11 లక్షలు పోగొట్టుకున్నాడు. వాళ్ళ స్టూడెంట్స్ గతి ఏం కావాలో చెప్పండి.
నేను వెంటనే ఈ న్యూస్ చూసి వైస్ ఛాన్సలర్ ఆఫీస్కి ఫోన్ చేసిన, మెయిల్ చేసిన, నో రిప్లై. వాళ్ళ ఆఫీస్తో మాట్లాడినాను. ఎంత మూర్ఖులు ఉండారంటే మన దేశంలో, మన దేశానికి ప్రథమ శత్రువులు విద్యాలయాలు. మీరు నమ్ముతారు లేదో, A+B² ఎక్కడ పనికి రాదు జీవితంలో. లైఫ్ కావాలి, ఏం జరుగుతుంది కావాలి, ఎందుకు జరుగుతుందని తెలుసుకోవాలి, లేకపోతే అంతే. ఇక్కడ చూడండి 700% పెరిగినాయంట కేసులు. ప్రేమ పేరుతో సేమ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా లోన్ యాప్లో లోన్ తీసుకొని ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఆ అమ్మాయి ఏదో 5 lakhs లోన్ అంటే 1 lakh కట్టేసింది ఫీజు. లాస్ట్ చేతగాక ఆత్మహత్య చేసుకుంది రీసెంట్గా కృష్ణా జిల్లాలో. 2 పిల్లలు. సో విషయం ఏంటంటే ఆన్లైన్లో వచ్చేంత బోగస్ అంతా నమ్ముతున్నారు. ఆన్లైన్లో మీకు రియల్ లైఫ్లో ఏం జరుగుతుంది, ఆన్లైన్లో అదే జరుగుతుంది అనే థింకింగ్ వచ్చినప్పుడే మీరు సక్సెస్ అవుతారు. నాకు చాలా మెసేజ్లు వస్తుంటాయి, చాలా కాల్స్ వస్తుంటాయి. హూ ఆర్ యూ, వాట్ డూ యూ వాంట్, దీస్ క్వశ్చన్స్ ఇనఫ్ ఫర్ మీ టు గేస్ దట్ సైడ్ అన్నట్టు. నాకు 10 ఏళ్ల కిందట ఫేస్బుక్లో ఒక అమ్మాయి ఐ లవ్ యూ అని చెప్పింది. ఐఎమ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, వాట్ డూ యూ వాంట్, సారీ అంకుల్ అనింది. కాంట్ యూ లవ్ పోలీస్ అంటే బ్లాక్ చేసింది. సో మనల్ని ఎందుకు ప్రేమిస్తారండి? డైరెక్ట్ కళ్ళ ముందు ఉండే వాళ్ళే ప్రేమించట్లేదు, ఆన్లైన్లో ఎందుకు ప్రేమిస్తారు? మనం తోపులమా? కొద్దిగా ఆలోచించాలా. సో ఓటీపీలు చెప్పకుండా డబ్బులు పోతాయి. మీకు ఇప్పుడు షాక్ గురవుతారు. ఓటీపీలు మీరు ఓటీపీ చెప్పకుండా డబ్బులు పోతాయి. అండ్ మ్యూల్ అకౌంట్స్ అని కొత్త కాన్సెప్ట్ వచ్చింది. అంటే ఫేక్ అకౌంట్స్, అన్ని ఫేక్ అకౌంట్స్ ఉంటాయి, బ్యాంకులు, సిమ్ కార్డులు అన్నీ. మనం డీటెయిల్గా తర్వాత ఎప్పుడన్నా మాట్లాడుకుందాం. ఓటీపీలు చెప్పకుండా ఎట్లా పోతాయంటే, మీరు ఏదైనా ఏపీకే ఫైల్స్ నొక్కింటారు, ఆ ఫోన్ వాళ్ళ చేతికి పోతుంది, మీరు ఏం చేసినా సరిపోతుంది. అంటే ఇంటికి తాళం చేయి వాళ్ళ చేతికి ఇచ్చినట్లే ఏపీకే ఫైల్స్ నొక్కినారంటే. దయచేసి ఏపీకే ఫైల్స్ నొక్కకండి. సో ఒక సర్వే, IIT PhD క్యాండిడేట్ ఒక సర్వే చేసినాడు. యాక్చువల్గా మొత్తం రికార్డ్స్ అనలైజ్ చేసి చూస్తే, అంటే ఈ సంవత్సరం కాదు, లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో కేవలం 1 నెలలో 7 లక్షల కాల్స్ వచ్చినాయంట. రోజుకి 23,000 కంప్లైంట్లు. కింద చూడండి, క్రిమినల్ చదువుకునేది 12వ తరగతి, రోజుకు మన ఆదాయం 5 కోట్లు. సైబర్ నేరాల ద్వారా పోగొట్టుకునే వాళ్ళు ఎవరు? మనం అనుకుంటున్న బాగా చదువుకున్న వాళ్ళు. ఓకే, మంచిదే, వాళ్ళు వాళ్ళ రంగంలో చదువుకున్నారు. సైబర్ క్రిమినల్ వాళ్ళ రంగంలో వాడు చదువుకున్నాడు. ఫైనల్గా వాడు సక్సెస్ అవుతున్నారు, ఇల్లు సక్సెస్ అవుతున్నారు. బోత్ సక్సెస్. కాకపోతే డిఫరెంట్ యాంగిల్లో. న్యూడ్ కాల్ ట్రాప్లో గురయ్యి ఒక్కొక్కరు ఒక్కొక్క పరిస్థితి ఎదుర్కొన్నారు. పైన గుజరాత్ బిజినెస్ మ్యాన్ 2 కోట్లు నష్టపోతే DRDL డైరెక్టర్ జైలుకు పోయినాడు. ఒక IPS ఆఫీసర్ డబ్బులు పోగొట్టుకున్నాడు. ఒక స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. సేమ్ క్రైమ్. సో వీడియో కాల్స్ వచ్చినారంటే ఫస్ట్ బట్టలు ఇప్పకండి. బట్టలు ఇప్పినా భయపడకండి, ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళు ఆ వీడియోలో ఏం చేసుకోలేరు, మీ వీడియోలో ఏం చేసుకోలేరు. నేను చాలామంది నేను సేవ్ చేసిన, 10-20 మందిని సేవ్ చేసిన. మీరు షారుఖ్ ఖాన్ కాదు, సల్మాన్ ఖాన్ కాదు, నీ వీడియో నువ్వే చూసుకోవు, ఇడిచిపెట్టు. ఎవరైనా చూసుకుంటే వాని జన్మధన్యము, ఇడిచిపెట్టు అని చెప్పినాను. సో ప్రాబ్లం లేదు. ఫిగర్ మత్, జో డర్ గయా ఓ మర్ గయా, అంతే. సో ఏం ప్రాబ్లం లేదు. మీరు ఎప్పుడైతే భయపడినారో అప్పుడే పోతారు. సో ఆర్మీ ఆఫీసర్ అని చెప్పిన కదా 1.1 crore స్టార్టింగ్లో. సో ఈ స్కామ్లు స్కీముల్లో 700 కోట్లు 900 కోట్లు పోగొట్టుకున్నారు. దయచేసి మీరు ఏదన్నా ఆన్లైన్లో వచ్చినది నమ్మాలంటే 2 సిద్ధాంతాలు గుర్తుపెట్టుకోండి. ప్రోడక్ట్ ఉండాలా, సర్వీస్ ఉండాలా, మనిషి అందుబాటులో ఉండాలా, ఓనర్. ఈ 3 లేకుంటే కట్. ప్రోడక్ట్ ఉండాలా, సర్వీస్ ఉండాలా, మనిషి అందుబాటులో ఉండాలా. వాళ్ళ కంపెనీకి పోయిరండి, ప్రాబ్లం లేదు. ఒకతను IBM సాఫ్ట్వేర్ ఇంజనీరు, వాళ్ళ భార్య ఆల్రెడీ 16 లక్షలు కట్టేసింది. ఇంకో 10 లక్షలు కట్టడానికి గోల్డ్ రెడీగా చేసుకుంటుంది అమ్మలని. ఆ టైంలో గమనించినాడు. చెప్పడానికి ఎంత ట్రై చేసినా ఒప్పుకోలేదు. నాకు ఫోన్ చేసినాడు. ఇట్లా భార్య అని చెప్పలేదు కానీ నా ఫ్రెండ్ అని చెప్పినాడు. సాయంత్రం 6 గంటలకు పిలుచుకొని వచ్చినాడు. పిలుచుకొని వస్తే, ఎక్కడ మీ ఫ్రెండ్ అంటే, కాదు సార్ మా భార్య అని చెప్పినాడు. ఆమెకు ఒకటే చెప్పినాను, అమ్మ మీ వెంట్రుకలు పెరగడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందంటే 15 ఏళ్ళు పట్టిందని, గుండు కొట్టడానికి 10 నిమిషాలు పడుతుందని చెప్పి. ఆల్రెడీ 16 లక్షలు పోగొట్టుకున్నారు. ఇంకో 10 లక్షలు బోనస్ అవుతుంది. పోగొట్టుకున్నా అంటే పోగొట్టుకోలేదు. 16 లక్షలతో శని వదిలిపోయింది అంతే. మీరు లోన్ యాప్లో ఇన్స్టాల్ చేసుకుంటే చాలు, మిమ్మల్ని సతాయిస్తారు. చూడండి, ఒక అమ్మాయిని లోన్ యాప్లో ఇన్స్టాల్ చేసుకుంటే ఆమె పాన్ కార్డు వాళ్ళ రిలేటివ్స్కి అందరికి పంపించినారు. కాల్ 500 రూపీస్ అని చెప్పి ఆ నెంబర్ పెట్టి. సో అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. సో చాలామంది లోన్ యాప్లో తెలియకోకుండా ఆన్లైన్ గేమ్స్కి అలవాటు పడి లోన్ యాప్లో లోన్ తీసుకుంటున్నారు. ముఖ్యంగా యూత్ ఆన్లైన్ గేమ్స్ విపరీతంగా ఆడుతున్నారు. ఎంతవరకు అంటే, సిద్దిపేట జిల్లా కలెక్టర్ గన్మెన్ తన పిల్లలను చంపి, తన భార్యను చంపి తను ఆత్మహత్య చేసుకున్నాడు.
అట్లనే రాజేంద్ర నగర్లో ఒకడు సేమ్ భార్య పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్నాడు. మహాభారతంలో ధర్మరాజు కాలం నుండి నేటి మహాదేవి బట్టింగ్ వరకు జూదంలో ఆడినవాడు ఎవడు గెలవలేదు. సో ఆన్లైన్ బెట్టింగ్ అంతా బోగస్, సింపుల్లీ బోగస్. ఎంత తొందరగా మీరు దాని నుంచి బయటకు వస్తే అంత బెటర్. ఇక్కడ చూడండి కొన్ని కేసులు. ఒక అమ్మాయి ఆన్లైన్ జాబ్ అని చెప్పి 2 లక్షలు పోగొట్టుకుంటే ఇంట్లో అడిస్తే ఆత్మహత్య చేసుకుంది. ఒక ఇంటర్మీడియట్ చదివే అమ్మాయి ఏకంగా కిడ్నీ ఇవ్వడానికి 16 లక్షలకు పోగొట్టుకుంది. 16 లక్షలు అంటే కిడ్నీ ఇవ్వడానికి అమ్మడానికి పోయింది 7 కోట్లని, 16 లక్షలు పోగొట్టుకుంది. ఇంటర్మీడియట్ చదివే అమ్మాయి. మన చదువులో ఏడన్నా కిడ్నీ అమ్మడాలు ఉంటాయా? ఎవరికి ఇస్తారు? 18 ఇయర్స్ ఉండాలి, రిలేటివ్స్కే ఇస్తారు, అంతే. వెరీ సింపుల్. అక్కడ హైదరాబాద్ నుంచి ఒక అమ్మాయి ఇన్స్టాగ్రామ్ ద్వారా ముంబై పోయింది. అక్కడ రెడ్ లైట్ ఏజెంట్లు అన్నట్టు. ఇక్కడ కడప వాడింది. కోర్స్ బాధితులు త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 300 మంది లేడీస్ న్యూడ్ ఫోటోలు తెప్పించుకున్నాడు. అందులో 200 మంది మ్యారీడు. ఎవరు కంప్లైంట్ చేయలేదు. అట్లనే 2016లో ఇంటర్నేషనల్ స్కూల్ అమ్మాయిలు ఒకడు 200 మంది న్యూడ్ ఫోటోలు తెప్పించుకున్నాడు. ఒకడు హైదరాబాద్లో వంశీ అనేవాడు 1000 మందిని చీట్ చేసి 40 కోట్లు సంపాదించినాడు. ముఖ్యంగా ఈ మహిళలు అట్లా భర్తకు చెప్పలేరు, చెప్తే ప్రాబ్లం, చెప్పకుంటే ప్రాబ్లం. ముందు నువ్వు వెనక గొయ్యి మాదిరి అవుతుంది అన్నట్టు. సో సాధ్యమైనంత వరకు ఫస్ట్ ట్రాప్ గురి కాకండి. ట్రాప్ గురి అయినా భయపడకుండా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ చెప్పండి. ఫర్దర్ టార్చర్ ఉండదు. మ్యాట్రిమోనీ ఫ్రాడ్స్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఈడైతే ఒక డేటింగ్ యాప్, మీకు హైదరాబాద్లో కూడా రీసెంట్గా చూసింటారు. ఒక హోటల్కి పిలిపిస్తారు, డేటింగ్ యాప్ ద్వారా 1 లక్ష 2 లక్షలు బిల్ చేసి పంపిస్తుంటారు అన్నట్టు. ఇక్కడ ఒక డేటింగ్ యాప్లో వీడు సర్దా వాల్కర్ అనే అమ్మాయిని ప్రేమించి ఇంట్లో చంపి 33 ముక్కలు ఫ్రిడ్జ్లో పెట్టేసినాడు అన్నట్టు. సో ఆ అమ్మాయి డెడ్ బాడీ ఇంట్లో ఉండగానే ఇంకో 10 మందిని లైన్లో పెట్టుకున్నాడు. జస్ట్ థింక్ చేయండి ఎంత దారుణంగా ఉందో ఆన్లైన్ ఎన్విరాన్మెంట్. ఆన్లైన్లో ఉన్నంత గ్రీనరీ అంత నిజం కాదు. అక్కడ చూడండి ఐఏఎస్ అధికారిని అని చెప్పి ఒక మ్యాట్రిమోనీ సైట్లో 4 ఏళ్ళు కాపురం చేసినాడు వీడు. అట్లనే ఈమె నిత్య పెళ్లి కూతురు అంట. 50 మందిని పెళ్లి చేసుకుంది. అందులో 2-3 పోలీస్ ఆఫీసర్లు కూడా ఉన్నారన్నట్టు. సో అట్లనే అతను నిత్య పెళ్లి కొడుకు. సో అక్కడ ఇంకా ఇది డిఫరెంట్ కేసు. ఆ అమ్మాయి ఏకంగా జైలుకు పోయింది. ఆన్లైన్లో మోసగాని చేతిలో మోసపోయి నెక్స్ట్ ఫర్దర్ ఇది అయిపోయి జైలుకు పోయింది అన్నట్టు. సో మ్యాట్రిమోనీ సైట్లతో జాగ్రత్త. ఎందుకు జాగ్రత్త అని చెప్తున్నాం అంటే, రేపొద్దున మీరు పెళ్లి కావాల్సిన వాళ్ళు, ఆల్రెడీ పెళ్ళి అయ్యి 2వ ఇన్నింగ్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు, సో చాలా జాగ్రత్తగా ఉండండి. మ్యాట్రిమోనీ సైట్లలో ఎవరైనా ఎట్లయినా ముంచొచ్చు. సో ఈ సమస్యలు నేను గమనించినప్పుడు ఇట్లా మీలాంటి కొంతమంది ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తే, ఈ రెగ్యులర్ మ్యాట్రిమోనీ సైట్లలో మ్యాక్సిమం మ్యాట్రిమోనీ సైట్లలో ఎక్కడ వెరిఫికేషన్ చేయట్లేదు అన్నట్టు. సో వెరిఫికేషన్ చేయకోకుంటే వెరిఫికేషన్ దగ్గరే కదా ప్రాబ్లం వచ్చేది. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్తాము, అందరినీ చెక్ చేస్తే క్రిమినల్ని చెక్ చేస్తారు, ఎవరిని చెక్ చేయకుంటే ఎవరిని చెక్ చేయరు. ఆ రకంగా ఈ సైట్లో ట్రస్టెడ్ మ్యాట్రిమోనీ.in ఈ సైట్లో మొత్తం కంప్లీట్గా A to Z అన్నీ చెక్ అవుతాయి. వాళ్ళ ఏజు, నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఈవెన్ క్రిమినల్ రికార్డ్స్ కూడా. సో నా గైడెన్స్లో నాకు తెలిసిన ఫ్రెండ్స్ డిజైన్ చేసినారు ఇది. దీంట్లో బిజినెస్ ఆపర్చునిటీ కూడా ఉంది. ఎవరైనా జిల్లాలో ఉండే వాళ్ళు కాంటాక్ట్ కావచ్చు. నేను లాస్ట్లో నెంబర్ ఇస్తాను. సో సైబర్ క్రైమ్స్ టెక్నికల్, నాన్ టెక్నికల్. టెక్నికల్గా ఉన్న వాళ్ళకు కూడా ఈ పొద్దు రేపు మీరు చూసింటారు, రీసెంట్గా ర్యాన్సమ్ అటాక్స్ అవి ఇవి జరిగినాయి. చాలా హై డిమాండ్ ఉంది. డిఫరెంట్ కోర్సెస్ నేర్చుకొని చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఫ్యూచర్ అంతా సైబర్ క్రైమ్స్ మీదే ఉంటుంది, టెక్నికల్ కానీ నాన్ టెక్నికల్ కానీ. సో మనం బాగా గమనించినారంటే 100 రకాల సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి. 10 ఎక్కువ జరుగుతున్నాయి. 10లో ఎక్కువ ఏంటంటే ఫేక్ డ్రగ్ పార్సల్. మీకు ఫోన్ వస్తుంది ఏమని, మేము ముంబై పోలీసులమని. ఏ పోలీసు కూడా మీరు మర్డర్ చేసినా కానీ పోలీసులు మీకు ఫోన్ చేయరు, ఇంటికి వచ్చి రాత్రి ఎత్తుకొని పోతారు. సో దయచేసి ఎవరన్నా ఫోన్లు చేసినారని భయపడిచ్చినారంటే మీరు ఫస్ట్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి. వీలైతే నియరెస్ట్ పోలీస్ స్టేషన్ ఫోన్ చేయండి. సో లోన్ యాప్స్లో లోన్ తీసుకోకండి, వీడియో కాల్స్ ఎత్తకండి, ఎత్తినా కానీ భయపడకండి, ఏం చేసినా కానీ మీరు భయపడకండి. మీ భయమే వాళ్ళకు. మ్యాట్రిమోనీ ఫ్రాడ్స్ గురించి చెప్పాల్సిన పని లేదు. అండ్ జాబ్ ఫ్రాడ్స్, ఏ జాబ్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండదండి, అన్లెస్ యూ జాయిన్ ఇన్ దట్ కంపెనీ హ్యాస్ సమ్ రూల్ అన్నట్టు. అంతేగాని గాల్లోకి వచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నారంటే గాన్ అన్నట్టు. కస్టమర్ కేర్, మీరు ఏదైనా ఓలా ఊబర్లో ఏదైనా బుక్ చేసి జొమాటోలోనో ఇంకోటో కస్టమర్ కేర్ సెర్చ్ చేసినారనుకోండి, ఫస్ట్ వచ్చిన నెంబరు చూడకోకుండా ఫోన్ చేస్తే మాత్రం బ్లేడ్ లేకుండా గుండు కొడతారు వాళ్ళు. అఫిషియల్ వెబ్సైట్లోకి వెళ్ళండి, అఫిషియల్ యాప్లోకి వెళ్ళండి, తద్వారానే చేయండి. సో మీరు OLXలో ఏది పెట్టినా కొంటారు, ఏది కొనాలనుకునే అమ్మే వాళ్ళు రెడీగా ఉంటారు. OLXలో ఎవరంటే సైబర్ క్రిమినల్స్ ఉంటారు.
సో చాలా జాగ్రత్త. మీరు వస్తువు అమ్మాలనుకుంటే వాడిని వచ్చి చూడమని చెప్పండి. మీరు కొనాలనుకుంటే పోయి చూసి కొనండి. పొద్దున్న ఒక అబ్బాయి ఫోన్ చేస్తున్నాడు, ఎక్కడి నుంచి అంటే పార్వతీపురం నుంచి, రైతు అంట. సో బైక్ పోయింది సార్, ఇట్లా 40,000 తీసుకున్నారు OLXలో ద్వారా. నో, వీలే కాదు, అంతే, పోతే పోయింది. 1930 కంప్లైంట్ చేయాలా. 600 కోట్లు పోతే 2 ఏళ్లలో తెలంగాణలో కేవలం 12 లక్షలు రికవర్ అయింది. జస్ట్ ఆలోచించండి. అది కూడా విత్ ఇన్ టైం కంప్లైంట్ చేసింటే, కంప్లైంట్ చేయకుంటే వెంటనే విత్డ్రా చేయడము, ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ జరిగిపోతాయి అన్నట్టు. సో మీరు కేవైసీ ఎక్కడ చేయకండి. అండ్ పాన్ కార్డు, మీరు ఎక్కడైనా అడ్రస్ ఇవ్వాలనుకుంటే ఆధార్ కార్డు ఇవ్వకండి, ఓటర్ కార్డు ఇవ్వండి. ఏం చేసుకోలేరు వాళ్ళు. సో లాటరీ తీసుకుంటే అని మనకు తగలదు. ఎవడో లాటరీ అంబానీ, ఆదాని, కేవైసీ అని వచ్చినారంటే, కేబీసీ అని వచ్చినారంటే నమ్మినారంటే అంతే. సో మీరు ఏదైనా మంచి పనులు చేస్తా అంటే మీకు సపోర్ట్ చేస్తామని NGO సపోర్ట్ అని వస్తుంటాయి. అవి కూడా పెద్ద బోగస్సు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజ్లో ఉన్నాం కాబట్టి మార్ఫింగ్ చేసి వీడియోలు చాలామంది చేస్తున్నారు. చాలా జాగ్రత్త, అంతే. మీరు భయపడకండి, ఏం ప్రాబ్లం లేదు. మీరు భయపడినారంటే అక్కడే కూలిపోతారు. భయపడకండి, అంతే. జస్ట్ భయమే రిమూవ్ చేస్తే సరిపోతుంది అన్నట్టు. సో సేమ్ పాయింట్లు అవే చెప్పినాను. ఉద్యోగం కోసం ఎక్కడ డబ్బులు కట్టద్దు, లోన్ యాప్లో లోన్ తీసుకోవద్దు, మ్యాట్రిమోనీ సైట్లతో జాగ్రత్త, పోలీసులమని ఎవరైనా ఫోన్ చేస్తే భయపడకండి, అపరిచితులతో ట్రాన్సాక్షన్ చేయకండి. ముఖ్యంగా షాపుల వాళ్ళు, తెలియని వాళ్ళు వచ్చి మేము డబ్బులు ఇస్తాము, మీరు అంటే మేము ఆన్లైన్లో డబ్బులు ఇస్తాము, మీకు క్యాష్ ఇవ్వండి అంటే దయచేసి ఇవ్వకండి. మీరు కమిషన్ 500, 10,000 రూపాయలు అనుకుంటారు, కానీ మీ అకౌంట్లు ఫ్రీజ్ అవుతాయి 100%. అండ్ ఆధార్ కార్డు, పాన్ కార్డు, సో QR కోడ్, ఆన్లైన్ గేమ్స్ ఆడొద్దు, తెలియని వాళ్ళు చేసి వీడియో కాల్స్ స్పందించినా భయపడద్దు. సో ఏదైనా లాటరీ వచ్చిందంటే భయపడకండి. సో ఇది ఫోటో తీసుకోండి. ముఖ్యంగా మీ ఫోన్ నెంబర్ ఎప్పుడన్నా పోతే CEIR.gov.in కంప్లైంట్ చేసుకోవచ్చు. అండ్ వెరిఫై URL అని ఒక యాప్ ఉంది. మీకు వచ్చిన లింక్ దాంట్లో ఎంటర్ చేస్తే అది ఆ మెసేజ్ కరెక్టా కాదా అని చెప్పి వెరిఫై URLలో మీరు చూసుకోవచ్చు. ఒక యాప్ ఉంది. అండ్ ముఖ్యంగా మీ ఆధార్ కార్డు ఎప్పటికప్పుడు మీరు బయోమెట్రిక్ లాక్ చేసుకోండి, లేకపోతే ఎవరైనా డబ్బులు తీసుకోవచ్చు మీ ఫింగర్ ప్రింట్ ద్వారా. ఆధార్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మీ ఆధార్ పేరు మీద ఎన్ని సిమ్లు ఉండాలి తెలుసుకోవచ్చు. ఏది TAFCOP.sancharsati.gov.in మీ ప్రజెంట్ నంబరు ప్రెస్ చేస్తే దానికి లింక్ అయిన ఆధార్ కార్డు మీద ఎన్ని సిమ్లు ఉండేది తెలుస్తుంది. సో ఇది ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోవచ్చు, యూజ్ అవుతుంది. సో ఈ సైబర్ నేరాలు జరగడానికి ప్రధాన కారణం 4. గౌతమ్ బుద్ధునికి 6 సంవత్సరాల్లో జ్ఞానోదయం అయితే నాకు 10 సంవత్సరాల తర్వాత తెలిసింది ఈ 4 కారణాలని. 2014లో స్టార్ట్ చేస్తే 2024లో ఈ 4 కారణాలు తెలుసుకున్నాయి. ఏమిటి 4 కారణాలంటే, కామ కోరికలు ఆన్లైన్లో, రెండోది గ్రీడీనెస్, రాత్రి ధనవంతులు కావాలి, మూడోది ఫియర్, భయము, నాలుగోది అమాయకత్వం, అజ్ఞానము. అమాయకత్వం, అజ్ఞానం అని ఎందుకంటున్నామంటే ఇంటర్నెట్లో వచ్చేదంతా నిజమని నమ్మడం, అంతే సింపుల్గా. సో ఈ 4 కారణాలు మీరు జాగ్రత్తగా గమనించినారంటే మీరు సేఫ్ ఉంటారు, లేకపోతే మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. సైబర్ నేరస్తులు మాత్రం మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటారు. సో ఇక్కడ కరోనాకైనా, ఎయిడ్స్కైనా, పోలియోకైనా ప్రివెన్షనే. ఏంటి? తగు జాగ్రత్తలు తీసుకుంటే. అట్లనే దోమతెర కట్టుకునే వాళ్ళకు దోమలు కుట్టవు. సైబర్ నేరాల గురించి తెలిసిన వాళ్ళు సైబర్ నేరాలకు గురిగారు. సమస్య పెద్దదైనా చిన్నదైనా దాని మూలాలని పెకలించండి, అప్పుడే సాల్వ్ చేయొచ్చు. ఇది తెలంగాణ పోలీసు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంటు, యాజ్ ఇట్ ఈజ్ న్యూస్ పేపర్ అన్నట్టు. లేకపోతే మళ్ళీ సమస్యగానే ఉండిపోతుంది. సైబర్ నేరాలపై ఆద్యం అవగాహన లోపమే. సైబర్ లింకులు, పార్ట్ టైం జాబులు, వస్తువులు, డబ్బులు సంపాదించే ఆఫర్లు ఇవన్నీ సైబర్ పడేలా చేస్తాయి. అప్రమత్తత ఒక్కటే అత్యుత్తమ మార్గము. మేము చెప్తున్నాము, వాళ్ళు చెప్తున్నారు, ఎవరు వినట్లేదు. అది ప్రాబ్లం, ఎవరు వినట్లేదు. సో ఎంత చెప్తున్నారంటే అంత చెప్తున్నారు. పాపం యాక్చువల్గా వీ షుడ్ అప్రిషియేట్ పోలీస్. సో మీరు చూడండి, సైబర్ నేరాలపై అవగాహన లేకుంటే అట్లా పైన మన దగ్గరే ఉంటుంది చాబీ, మనమే ఎత్తుకుపోతుంటాం అన్నట్టు. సో ఈ సామాజిక మాధ్యమం నీ ఉనికికి, నీ ఊహకు, నీ చదువుకు, నీ ఆలోచనకు, నీ విజయానికి, నీ వ్యాపారానికి, నీ భావ ప్రకటన హక్కుకు ఒక చుక్కాని కావాలి, కానీ అంతేగాని చరమాంకం కాకూడదు. సో ఇదే యాక్చువల్గా మా ఉద్దేశము, గంప నాగేశ్వరరావు సార్ ఉద్దేశము. సో మేము ఒక సైబర్ డోమ్ అంటే సార్ చెప్పినట్లు మీరు 10 మందిని ఎడ్యుకేట్ చేయండి, తద్వారా 10 మందికి ఉపయోగపడుతుంది. మీరు, మీ ఫ్యామిలీ మెంబర్లు, మీ కస్టమరు, మీ ఎంప్లాయీస్, ప్రతి ఒక్కరు. ఎందుకు మన ఫ్యామిలీ మెంబర్ ఇబ్బంది పడితే మనకి ఇబ్బంది కదా. సో
ప్రతి కంపెనీకి కస్టమర్ ఇంపార్టెంటు, ఉద్యోగి ఇంపార్టెంటు. వాళ్ళిద్దరిని కాపాడుకుంటే కంపెనీ సర్వైవ్ అవుతుంది. సో కంపల్సరీ మీ కస్టమర్ను, మీ ఉద్యోగిని కాపాడుకోండి. నాకు బై ఎనీ ఛాన్స్ ఈ వీడియో చూసి ఎవరన్నా సీఎం రేవంత్ రెడ్డి గారితో అపాయింట్మెంట్ ఇప్పిస్తే తెలంగాణలో సైబర్ క్రైమ్స్ను 60% తగ్గిస్తా 6 నెలల్లో. నాకు ఒక స్ట్రాటజిక్ ప్లాన్ ఉంది. మండల్ లెవెల్, విలేజ్ లెవెల్ ఎలా తీసుకుపోవచ్చు, ఇట్లనే బట్ డిఫరెంట్ ట్రైనర్స్ ద్వారా తగ్గించవచ్చు. ఎందుకంటే నివారణే ఉపయోగము. సో అఫ్కోర్స్ నెక్స్ట్ మంత్ అంటే ఈ మంత్లో ఈయన రేపో ఎల్లుండో యూఎస్కి వెళ్తున్నాడు. 14th తర్వాత కలిసే అవకాశం ఉంది. ఆల్రెడీ వీఆర్ ట్రయింగ్. సో దట్ అఫీషియల్గా అట్లా పోలీసు అట్లా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో కలిసి వితిన్ 6 monthsలో ఇప్పుడున్న సైబర్ క్రైమ్ను ఒక 60% వరకు తగ్గించే అవకాశాలు ఉన్నాయి అన్నట్టు. సో అడ్వాంటేజెస్ దండిగా ఉన్నాయి. సో ఇంపాక్ట్ పెద్ద ఉదాహరణ అడ్వాంటేజు. సో ఏకంగా యుఎస్ ప్రెసిడెంట్ అయినాడు ట్రంప్, నిర్భయ యాక్ట్ వచ్చింది. సో నేను ఒక జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనేది ఒక కాన్సెప్ట్ డెవలప్ చేసిన, ఎన్నికల్లో డబ్బు మద్యం పంచకుండా ఎలా గెలవాలని. సో దీని మీద నేను ఐఐటి ముంబై, బిట్స్ పిలాని, యూకే పార్లమెంట్లో కూడా ఒక ఇన్ఫార్మల్ మీటింగ్లో మాట్లాడినాను. ఏ మీడియాలో అయినప్పుడు దేశం అంతా తెలిసినాడు గాంధీ. అన్ని మీడియాలు ఉన్నాయి. 50 కిలోమీటర్లు 100 విలేజ్ పరిధిలో ఎందుకు ఈ నాయకులు ఫెయిల్ అవుతున్నారు? 30 ఏళ్ళు రాజకీయ జీవితంలో ఉన్న వ్యక్తికి ప్రచారం అవసరమా? 75 ఏళ్ళు అవుతుంది. మనకు అవే సమస్యలు ఉన్నాయి కంటిన్యూస్గా. సో చెప్పిన టైంకి చంద్రుని మీదకి తిరిగిపోతున్నాం. వచ్చే ఎలక్షన్లో ఎన్నికల్లో టికెట్ దొరుకుతుందో లేదో గ్యారంటీ లేదు, దొరికినా గెలుస్తామో లేదో గ్యారంటీ లేదు, గెలిచినా ఆ పార్టీలో ఉంటామో లేదో గ్యారంటీ లేదు. సో అంత అన్సర్టనిటీ ఎందుకుందంటే అలాంటి నాయకులు, అలాంటి ప్రణాళికాబద్ధం లేని నాయకులు మన దగ్గర ఉన్నారు. సో జీరో బడ్జెట్ పాలిటిక్స్ భవిష్యత్తుకు ఒక దిక్సూచి దేశానికి, ప్రపంచానికి కూడా. సో రెగ్యులర్గా నేను వాచ్ చేసే ఛానల్స్ ఇవి: అన్ అకాడమీ, వరల్డ్ అఫేర్స్, అమిత్ సేన్ గుప్తా, లర్న్ విత్ అమర్, ఇంపాక్ట్ ఫౌండేషన్, స్టడీ ఐక్యూ, ఐఏఎస్ డిఎన్ఎస్, కిరణ్ ప్రభా, కాంతరిసా అండ్ దిస్. నాకు నాలెడ్జ్ని ఎక్కువ ఇస్తుంటాయి అన్నట్టు. నేను ఎప్పుడన్నా టైం ఉంటే దీనిలోనే స్పెండ్ చేస్తుంటాను. సో ముఖ్యంగా మీ పిల్లలను మీకు అనొచ్చు మొబైల్ లేకోకుండా ఎట్లా గడపాలని చెప్పి. ఒక యాప్ ఉంది, గురుకుల యాప్ అని. దరిదాపు ఒక 80,000 పుస్తకాలు ఉన్నాయి. మన ఇతిహాసాలని, గ్రంథాలని అన్నీ ఉన్నాయి యాప్తో సహా. అదే కాకుండా 80 కోర్సులు నడుపుతున్నారు వీళ్ళు. సో మీ పిల్లలను అదే కేవలం 200 రూపాయలే నెలకంత ఫీజు. రోజుకు 1 గంట క్లాస్ చెప్తారు. అన్ని రకాలు ఉన్నాయి, ఇంక్లూడింగ్ టెక్నికల్ కోర్సెస్తో సహా. సో మీరు ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు వాడొద్దని చెప్పినప్పుడు ఎలా వాడాలనేది కూడా చెప్పాలి వాళ్ళకి. సో మీకేమన్నా ముఖ్యంగా మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటే దే విల్ ప్రొవైడ్ జాబ్స్, ఐ కెన్ హెల్ప్ యూ. ముఖ్యంగా algebra.ai వాళ్ళు. సో నా ఫ్రెండ్ దగ్గర విత్ మై హెల్ప్ ఒక 12 ప్రాజెక్టులు ఉన్నాయి. మీరు పర్ మంత్ 25,000 నుంచి 1 lakh వరకు ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు. సో యూ కెన్ కాల్ మీ ఇఫ్ రిక్వైర్డ్. మేము సైబర్ వారియర్స్ అని ఒక గ్రూప్ నడుపుతున్నాము. ప్రతి జిల్లాలోనూ 1000 మంది ఉన్నారు. దరిదాపు 90 గ్రూపులు ఉన్నాయి, 90,000 మంది ఉన్నారు. సో మీరు కూడా సైబర్ వారియర్ కావాలంటే ఆ గ్రూప్లో జాయిన్ కావచ్చు. సో ఇది నా నెంబరు, ఈ నెంబర్ నోట్ చేసుకోండి. ఐ వాంట్ బికమ్ సైబర్ వారియర్ ఇంపాక్ట్ 2024 అని నాకు మెసేజ్ ఇవ్వండి, నేను ఆ గ్రూప్లో యాడ్ చేస్తాను. సో దట్ రెగ్యులర్గా మీరు ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఫాలో కావచ్చు. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మాధవ్ రెడ్డి గారు.